నమస్కారం, నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ అండి. దీన్ని గుత్తి వంకాయ అంటారు, మసాలా వంకాయ అని కూడా అంటారు. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, రొట్టెలోకైనా బాగుంటుంది, ఏ విధంగా రైస్లోకైనా కూడా బాగుంటుంది. ఇది చాలా చాలా స్పెషల్ రెసిపీ అండి. కానీ నేను దీన్ని ఆయిల్ తక్కువగా వాడి ఈజీగా టేస్టీగా, తర్వాత మీకు టైం కూడా కొద్దిసేపట్లోనే ఇది రెడీ అయిపోయేలాగా చూపిస్తాను. మరి మసాలా వంకాయ ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా. మసాలా వంకాయ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 8 వంకాయలు తీసుకోండి, ఒక 3 ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకోండి, 1 టీ స్పూన్ జాగరి, 1 టేబుల్ స్పూన్ టామరిన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 50 గ్రామ్స్ సెసమే సీడ్స్, 50 గ్రామ్స్ డ్రై కోకోనట్, సాంబార్ మసాలా 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ఆనియన్స్, వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. మామూలుగా పైన చేసేపడైతే వంకాయని 4 పార్ట్స్ చేసి మధ్యలో మసాలా పెడతారు. నేను మీకు కుక్కర్లో చూపిస్తున్నాను కాబట్టి వంకాయ ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించుకొని ఇలా పొడి చేసి పెట్టుకోండి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసి మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. ఇలా కుక్కర్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. అది వేడెక్కాక వంకాయలు, ఆనియన్స్ వేద్దాం. ఒక హాఫ్ కప్ వాటర్ వేయండి. ఇప్పుడు టామరిన్ జ్యూస్ యాడ్ చేయండి. ఇప్పుడు మసాలా అంతా వేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలుపుకోండి. మీకు ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేయండి. ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. 2 విజిల్స్ వచ్చేసాయి, ఆఫ్ చేద్దాం. చూడండి, వంకాయ ఇలా రెడీ అయిపోయింది. మీరు కొద్దిగా టేస్ట్ చూసి ఏమైనా సాల్ట్ లేదా ఏదైనా మసాలా కొంచెం కావాలనుకుంటే వేసి కొద్దిగా మగ్గించి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, వంకాయ ఇలా కుక్కర్లో తక్కువ ఆయిల్ వాడి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.